ఫస్ట్ గృహసూత్రలో 16 కర్మల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. 16 కర్మలు. గర్భధానం మొట్టమొదటిది, కాన్సెప్షన్ అంటుంటాం దీన్ని ఇంగ్లీష్లో. గర్భధానం అంటే ఒక శిశువు గర్భస్థితిలో ఉన్నప్పుడు, శిశువు గర్భంలో ఉన్నప్పుడు, ఒక స్త్రీ గర్భస్థితిలో ఉన్నప్పుడు ఆచరించాల్సిన కర్మనే గర్భధాన యాగం అంటాం. సో టు గెట్ ఎ డిజైర్డ్ చైల్డ్ యాజ్ పర్ దేర్ విష్, ద కపుల్స్ మస్ట్ పెర్ఫార్మ్ దిస్ గర్భధాన యాగం. రైట్. ఒక తాను కోరిన సంతానం ప్రాప్తించాలని నిర్వహించాల్సిన మొట్టమొదటి కర్మనే గర్భధాన యాగం అంటాం. అంటే శిశువు భ్రూణ స్థాయిలో ఉన్నప్పుడు, పుట్టడు కానీ భ్రూణ స్థితిలో ఉన్నప్పుడే నిర్వహిస్తారు దీన్ని. రైట్. ఆ విధంగా పుట్టక ముందు నుంచి మరణించేంత వరకు నిర్వహించే ఈ కర్మల్నే షోడశ మహాకర్మలు అంటాం. ఇవి గృహసూత్రంలో వివరించబడ్డాయి.